ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు. ఓకే ప్రకాష్ రెడ్డి గారు రైట్. ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు లింగం యాదవ్ గారు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపొందించినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది అభ్యంతరం చెప్పారు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యమంలో అదంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది, ఏ రకంగా ఉన్న ఉద్యమం అని చెప్పేసి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ప్రభుత్వం అఫీషియల్ గా ఒక విగ్రహాన్ని పెడుతున్నప్పుడు ఎందుకు అందరి సలహాలు సూచనలు కూడా తీసుకొని పరిగణలోకి తీసుకొని సూచనలు సలహాలు అన్ని ఆహ్వానించి ఆ తర్వాత విగ్రహం తయారు చేస్తుంటే ఇంత వివాదం కాకపోతుంది కదా? ఇవాళ తెలంగాణ ఇది ప్రజాప్రభుత్వం అండి, ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్నారా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అన్ని పార్టీల నుంచి లేదంటే ప్రజా సంఘాల నుంచి ఉద్యమ నాయకుల నుంచి ఏమైనా అభిప్రాయాలు తీసుకున్నారా అఫీషియల్ గా? ఇవాళ కేసీఆర్ నియంతృత్వ గడీల లెక్క కాదు కదా, అందుకే తెలంగాణ తల్లి ఒకసారి విగ్రహం చూడండి. మేము తల్లిగా చూస్తున్నాం. మీరు గతంలో ఇవాళ దీని మీద విమర్శలు చేసే వాళ్ళు ఎవరండి? బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారండి? అంటే తెలంగాణ తల్లి ఎప్పుడు నిండుగా ఆభరణాలు వేసుకుంటేనే తల్లి అంటే ఆభరణాలు వేసుకోకుంటే తల్లి కదా? ఏం మాట్లాడతారండి? గడిల చరిత్రకు మీ వారసత్వాన్ని గురించి కొనసాగింపుగా గతంలో మీరు రూపొందించారు. ఇవాళ శ్రామిక సౌందర్యానికి ప్రతీకగా తెలంగాణ తల్లి ఉంది. తెలంగాణ ప్రజలందరూ ఓన్ చేసుకుంటారు. తమ తల్లిని ఒక అక్కగా, చెల్లిగా, ఒక ఆడ స్త్రీ మూర్తిగా కొలుస్తున్నారు. ఇవాళ దాంట్లో అంత మంచి రూపొందిస్తే దాని మీద కూడా విమర్శలు. అంటే మీరు ఆభరణాలు వేసుకోకపోతే తల్లిగా చూడరా? మన ఇండ్లలో ఎవ్రీడే తల్లి. మీరు చెప్పండి, ప్రతిరోజు మన తల్లిదండ్రులు రోజు ఆభరణాలు వేసుకొని ఉంటారండి? నేను అడిగిన ప్రశ్న మీద సమాధానం చెప్పలేదు. సమాధానాలు ఇవ్వ ఉద్యమకారులు, మేధావులు, రచయితలు అందరి ఆలోచనలకు అనుగుణంగానే ఇవాళ మీరు చెప్తే సరిపోతుంది. లింగం యాదవ్ గారు అనుకూలంగా ఉందని అభిప్రాయాలు ఎందుకు అఫీషియల్ గా తీసుకోలేదు? ఎందుకు అఫీషియల్ గా తీసుకోలేదు? చాలా విడ్డూరంగా మాట్లాడదు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికే రాడు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందో తెలియని ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, గడిలలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మళ్ళా వచ్చి ఆయన పార్టీ ఆయన మాట్లాడితే ఎట్లండి? నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. మరి నువ్వు ఎందుకు రావండి? ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి రారా? అసెంబ్లీలు మరి ఉన్నది ఎందుకండి? చట్టసభలు. మరి చట్టసభలు అందరూ క్లోజ్ చేసుకుందాం. మనంతా ఒక విజ్ఞులుగా, మేధావులుగా ఆలోచిద్దాం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు రాని ప్రతిపక్ష నాయకుడు అవసరమా? ముందు దాని మీద చర్చిద్దాం. పెట్టండి డిబేట్. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? మీరు ఆయన వచ్చి మాట్లాడితే, ఆయన పార్టీ ఏది పడుతుంది విమర్శలు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ఈ విగ్రహాన్ని రూపొందించింది ఎవరండి? తెలంగాణ తల్లిని. ఇదే రమణారెడ్డి కదా తెలంగాణలో సబ్బండ వర్గాలకు ప్రతీకగా ఇవాళ తెలంగాణ తల్లి రూపొందించడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఎస్, తెలంగాణ December 9th ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామన్న స్టేట్మెంట్ ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు ఇచ్చారు. ఇవాళ దానికి అనుగుణంగా December 9th నాడు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ తెలంగాణకు ప్రతీక ఇవాళ సెక్రటరీ నుంచి ఒక పరిపాలన జరుగుతుంది. మరి 10 ఏళ్ల కేసీఆర్ ఎందుకు ఓపెన్ చేయలేదండి? ఇదే తెలంగాణ తల్లిని మన సెక్రటరియట్ లో ఆయన ఇనాగ్రేట్ ఎందుకు చేయలేదండి? 10 సంవత్సరాల టైం సరిపోలేదా నీకు? ఇవాళ అందుకే కదా మేము చేస్తున్నాం. దాని మీద కూడా ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు మాట్లాడితే